శ్రీమాత్రే నమః. పెసరగారెలు, అల్లము, మిరపకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. పెసల్ని ముందర 4 గంటలు నానబెట్టేసుకొని గాలిచ్చేసి వడగిన్నెలో వేసుకోవాలి, నీరంతా పోయేటట్టుగా. లేదంటే లూజ్ అయిపోయి పిండి గారెలు చేయడానికి రావు, హడావుడికి పడ్డామంటే మనం. అందుకని ఇలాగ ఒక దాంట్లో ఒక 20 నిమిషాలు, పావుగంట పడుతుంది. అల్లం ఫస్ట్ వేసాక అప్పుడు మనం ఈ పప్పు వేసుకోవాలి. అల్లము మెదగదు లేకుంటే మనకి. అల్లం వేసి ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా వేసుకుంటేనే గారెలు గుండ్రంగా నీట్గా వస్తాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఒకవేళ ఈ దీని మీద బుట్టలో వేసి టైం లేదు, పావుగంట అవి ఆరటానికి అన్నప్పుడు, టైం కుదరినప్పుడు ఏం చేయాలంటే ఒక క్లాత్ మీద, పొడి క్లాత్ మీద వేసైనా సరే 2 నిమిషాలు ఉంచండి, తడిపోవాలి. లేకుంటే లిక్విడ్ లూజ్గా అయిపోయి గారె చేయడానికి అసలు రాదు. ఇది మినప్పిండి లాగా ఉండదు, ఇది ఇరుసుకుపోయినట్టుగా వస్తుంది, లేదంటే ముద్దలాగా అయిపోద్ది. అందుకని జస్ట్ తడి లేకుండా చూసుకుంటేనే వస్తాయి. మెత్తగా వేసేసుకొని పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లము, కరివేపాకు ఇవన్నీ కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. మన స్పెషల్ ఏంటంటే ఆయిల్ తక్కువ పీల్చుకునేటట్టు వండుకోవటం తెలియాలి. ఆ విధానం నేను నా వీడియోస్లో అదొక్కటి మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ పట్టదు, కానీ ఆయిల్ ఫుడ్ చేస్తాం. అది చెయ్యి తడుపుకునే విధానము, లేదు అంటే చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఆయిల్ అనేది తినేటప్పుడు కూడా ఆయిల్ పెద్దగా ఏం తగలదు. మళ్ళీ అట్లాగని చెప్పి స్మూత్గా ఉంటాయి. అదే స్పెషల్ ఇక్కడ. నాకు అలాగే వస్తాయి ఎప్పుడు వంటలు చేసుకున్నా. ఇదిగోండి, కావాల్సినంత సాల్ట్, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇదేగా రుబ్బేటప్పుడే అది డైరెక్ట్గా వాటర్తో వేసేస్తే చాలా లిక్విడ్ లాగా అయిపోద్ది, అట్లా ఆయిల్ పట్టిద్ది. ఆకుకూరలు కూడా అంతే, తడివి వేసేస్తే కూడా పట్టుద్ది. ఈ పెసల్లోనే నానేటప్పుడే చాలా అసలు వాటర్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఇంకా అదే సరిపోద్ది మనకి. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలని అనుకున్నాను, 1 స్పూను బియ్యం పిండి వేసాను. ఎక్కువ కూడా వేయాలి, 1 స్పూను వేసి దాన్ని కలిపేసుకోవాలి. కలిపేసి తడి సహాయంతో చేతికి కొంచెం తడి పూసుకోవాలి. చెయ్యంతా పూసుకోవద్దు, మళ్ళీ వాటర్ అంతా టపాటపాలు ఆడిపోద్ది. ఈ వంటలు చేసేటప్పుడు స్టవ్ అంతా చిందడం అట్లా ఏమీ లేకుండా చేసుకోవటం వచ్చుద్ది. అదంటే కొంచెం మెయింటైన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మన వంటలకి స్టవ్ చుట్టూ పడటం కానీ, ఆయిల్ పేలవడం కానీ ఉండదు. ఇది మన ఛానల్లో అది ఒక్కటి మాత్రం స్పెషల్గా ఉంటుంది, ఇంకంతే. ఇదిగోండి, ఉల్లిపాయలు ఆకులు ఏదన్నా వస్తే వాటిని కొంచెం మిడిల్లో పెట్టేసుకోవాలి. అంచులకు పెట్టేస్తే అవి మాడిపోతాయి. తర్వాత ఈ చేసే గారెలు గుండ్రంగా ఉండవు. అందుకని కొంచెం ఉల్లిపాయలు ఆకులు ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు వాటిని మిడిల్లోకి సెట్ చేసుకుని గుండ్రంగా చేసుకొని వేసుకోవచ్చు. ఒకవైపు మాత్రం 2 ఏళ్ళు పడతాయి అంతే. రెండో వైపు బాగా పొంగుతుంది, మామూలు గుండ్రంగా ఉంటుంది. కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు, మేమేం పెట్టం హోల్. చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఆయిల్ కూడా అంటుకోదు చేతికి, కానీ మెత్తగా ఉంటాయి. గట్టిగా కావాలి కొంచెం అన్నప్పుడు కొంచెం బియ్యం పిండి వేసుకోవటము, కొంచెం ఉల్లిపాయలు అవి ఎక్కువ వేయటం, పల్చగా చేసి ఎక్కువసేపు కాల్చాలి. అట్లా అంటే మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. పిండి అనేది రెడీ చేయటం ఒకటి రావాలి మెయిన్. ఇది ఒకవేళ టైం లేకున్నా కూడా 2 గంటలు నానబెట్టేసి పెసలైనా చేసుకోవచ్చు. ఇలాంటివి ఉదయం లేవగానే పెసలు నానబెట్టేసుకున్నా కూడా 8:30కి 9 కల్లా మళ్ళీ మనం స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా ఇట్లాగా కొంచెం డీప్ ఫ్రై
కొంచెం ఒక్కొక్కళ్ళు ఇంకా రెడ్గా వచ్చేటట్టుగా మేమైతే ఇలా తీసేస్తాం. ఇప్పుడు సరిపోతుంది, ఉల్లిపాయ వేగినట్టు కనిపిస్తుంది కదా, అది చూసుకొని తీసేస్తాం. వంట అయిపోగానే బాండిల్లో నుంచి ఆయిల్ బయటికి వేరే గిన్నెలోకి మార్చేస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. టమాటా చట్నీ చేసాం దీనికి కాంబినేషన్. టమాటా చట్నీ చాలా బాగుంటుంది, అల్లం చట్నీ అయినా బాగుంటుంది. హెల్దీ అండ్ ఈజీ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్.